అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నేను మనిషినే. రచయిత దేవరకొండ గంగాధర రామారావు గారు. ఇక కథలోకి వెళితే, సుహాసిని తన గదిలో ఆధునికంగా అలంకరించబడిన డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుంది. దానికి ఆనుకునే డైనింగ్ హాల్ ఉంది. ఆమె చుట్టూ వస్తువులు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. నేల మీద తివాసి పాదాలు ఒత్తుతున్నట్లు మెత్తగా ఉంది. కొంచెం దూరంలో ఫ్రిడ్జి మంచు పలకలా మెరుస్తోంది. మరో మూలగా ఎల్లప్పుడూ మీ సేవలో అంటున్నట్లు ఒదిగి ఉంది ఓ బల్ల మీద గ్రైండరు. పైన ఫ్యాను అవిశ్రాంతంగా తిరుగుతోంది. గాలికి సుహాసిని ముంగురులు ముఖం మీద పాకుతూ అల్లరి చేస్తున్నాయి. కానీ సుహాసిని దృష్టి ఫ్యాను వైపు మళ్ళింది. ఫ్యాన్ తిరుగుతూ ఉంది. దానిలో కదలిక ఉంది, కానీ చైతన్యం లేదు. అది ఆగాలంటే ఆగలేదు, తిరగాలంటే తిరగలేదు. ఆ శక్తి తనలో ఉంది. దానిని త్రిప్పగలదు, ఆపగలదు. కారణం అది యంత్రం. తను చైతన్యం ఉన్న మనిషి. తనకి అస్థిరత్వం ఉంది. తను మనిషి. నిజంగా నిజంగా ఆమె హృదయం ఘోషించింది. ఇంతలో గడియారం సమయం గుర్తు చేస్తూ 4 గంటలు కొట్టింది. ఆమె మామూలు ప్రపంచంలో పడింది. 4. ఆమెను ఆ గంటలు కొరడాతో కొట్టినట్టయింది. ఈరోజు భర్త నరేష్ 4 గంటల 15 నిమిషాలకు వస్తానని ముందుగానే చెప్పాడు. కానీ ఆ విషయం మర్చిపోయింది. అతను వచ్చేసరికి టిఫిన్, కాఫీ అన్నీ అమర్చాలి. సుహాసిని ఒక్క గంతులో కిచెన్లోకి పరిగెత్తింది. తొందరలో చేయగలిగింది, అతనికిష్టమైంది టిఫిన్ క్షణంలో నిర్ణయించింది. సుశిక్షితమైన వేళ్లతో ఉల్లిపాయలు తరిగింది. కావలసినవన్నీ సమకూర్చింది. ఒక్కసారి గ్రైండరు గుండెలు చీల్స్తున్నట్లు గీరుమంది. స్టవ్ మీద 2 బర్నర్లు భగభగా మండాయి. సుహాసిని కిచెన్లో ఓ రోబోట్లా చకచకా తిరిగింది. 20 నిమిషాలలో చేయవలసిన టిఫిన్ కేవలం 10 నిమిషాల్లోనే చేసింది. ఫిల్టర్ కాఫీ దిగుతోంది. ఇంక ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు ఒక పొంగు రావాలి. సుహాసిని నుదుటి మీద చెమటలు చిందాయి. ఇంతలో డోర్ బెల్ మోగింది. పాలు పొంగిపోతున్నాయి. ఒక్క గంతులో వెళ్ళి స్విచ్ కట్టేయబోయింది. అది కొంచెం పట్టుగా ఉండి తిరగలేదు. డోర్ బెల్ మళ్ళీ అసహనంగా మోగింది. సుహాసిని పట్టకాలతో పాలగిన్నె దింపి పరుగున వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో నిలువెత్తు మనిషి ఆమె భర్త నరేష్. నుంచొని ఆమె వైపు హేళనగా చూస్తూ అన్నాడు, నిద్రపోతున్నావా? తలుపు తీయడానికి ఇంత ఆలస్యమా? అది కాదు, పాలు పొంగుతుంటే. ఆమె గొంతులో సన్నగా వణుకు. చాలు, ఎప్పుడు ఏదో కథ. వెళ్ళు, యూ సిల్లీ పూల్ అంటూ బూట్లు టకటకలాడించుకుంటూ లోపలకు వెళ్ళాడు. అతను నడుస్తుంటే పోత పోసిన అహంకారం కదులుతున్నట్లుంది. సుహాసిని పడిన ఇంత శ్రమ ఆమెకు సంపాదించిన బిరుదు సిల్లీ పూల్. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. నరేష్ తన స్వశక్తి మీద పైకొచ్చాడు. పెద్ద పదవిలో ఉన్నాడు. కారు, అన్ని హోదాలు ఉన్నాయి. సుహాసిని లేనివాళ్ల పిల్ల అని తెలిసి కావాలనే చేసుకున్నాడు. సుహాసిని తండ్రి రామ్మూర్తి బడిపంతులు. అతని కూతురికి కట్నం లేకుండా ఇంత పెద్ద సంబంధం చేశాడని జిల్లా అంతా చెప్పుకున్నారు. తన అదృష్టానికి సుహాసిని మురిసిపోయింది. స్నేహితురాళ్ళందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళారు. నరేష్ ఆమెను వింత వింత ప్రదేశాలలో తిప్పాడు. పెద్ద హోటళ్లలో ఉన్నారు. ఎన్నో విచిత్రాలు చూశారు. కానీ హనీమూన్ పూర్తి కాకుండానే అందులో హనీ కరిగిపోయింది సుహాసిని దృష్టిలో. ఇక మిగిలింది మూన్ షైన్. నరేష్ దురహంకారి, గర్విష్టి. తన మాటే నెగ్గాలి. తన అభిప్రాయమే చెల్లుబడి కావాలి. అతనికి ప్రేమ, అనురాగం, లాలన, సరసం ఇవేమీ అక్కర్లేదు. అసలు ఆ సున్నితమైన భావాలకు స్పందించే హృదయమే లేదు. అతనికి కావలసింది విజయం. ఇంకా పై హోదాలకి ఎలా ఎగబాకడం, ఎలా తన ఆదాయం 10 రెట్లు చేసుకోవడం, ఎలాగా తన సబార్డినేట్స్ని గజగజలాడించడం. అతను తన మీద విమర్శ భరించడు. సుహాసిని కూడా ఒక సబార్డినేట్. సుహాసిని ముచ్చటపడి ఒక జెరీ అంచు వెంకటగిరి చీర కావాలంటే నాన్సెన్స్, దానికి 10 రెట్లు ఖరీదైన నెక్లెస్ కొంటాను అంటాడు.
ఆ నైలక్సు చీరే ఇంటికి వస్తుంది. సుహాసిని మనసు ఆ చేనేత చీర అల్లికలో అందంలో చిక్కుకుపోతుంది. బీచ్కు వెళదామండి అని సుహాసిని అంటే, నో, ఇవాళ మనం పిక్చర్కి వెళ్తున్నాం. ఆ రోజు బలవంతంగా సినిమా హాల్లో కూర్చున్న సుహాసిని లేత మనసు నీలాల సముద్రం మీద తేలుతోందని అతనికి అర్థం కాదు. సుహాసిని కోరుకున్నవి కొంటాడు, కావాలన్నవి చేస్తాడు. కానీ అతనికి కూడా ఇష్టమైతేనే. నరేష్ ఇష్టమే సుహాసినికి ఇష్టం కావాలి. తన ఆలోచనలకి ఇష్టాలకి విరుద్ధంగా ఏమీ జరగకూడదు. ఇది లిఖించని శిలాశాసనం. కానీ సుహాసిని ఈ తరహా జీవితం ఊహించుకోలేదు. అసలు వివాహం అంటే ఇలా ఉంటుందని కూడా ఊహించలేదు. ఆమె దృష్టిలో వివాహం ఒక పవిత్ర బంధం. అందులో ఎవరు ఎవరినీ శాసించే పని లేదు. భార్యాభర్తల హోదాలు ఇద్దరికీ సమానమే. పరస్పర ప్రేమానురాగాలతో సాగిపోవాలి. ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవించాలి. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి. భర్తకు భార్య మీద ఎంత అధికారం ఉందో భార్యకు భర్త మీద అంతే అధికారం. కానీ నరేష్ భావాలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. సుహాసిని ఆంతర్యంలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఆమె అందాల స్వప్నం చెదిరిపోయింది. ఆమెలో ధిక్కారం తలెత్తింది. కొద్ది నెలల్లోనే నరేష్ని కాదని తన ఇష్ట ప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టింది. కానీ నరేష్ ఆమె చోటు గుర్తు చేశాడు. ఈ ఇల్లు నాది, నాతో ఉండాలంటే నా ఇష్ట ప్రకారమే ఉండు. కానీ సుహాసిని ఊహల్లో ఈ ఇల్లు సంసారం ఇద్దరిది. నరేష్ ఆమె కుర్రతనపు ఊహలు తప్పని స్పష్టం చేశాడు. సుహాసిని అలిగి కోపగించి పుట్టింటికి వెళ్ళింది. తండ్రి తన కూతుర్ని రాణిని చేశానని ఉప్పొంగిపోతున్నాడు. ఆమె వచ్చిన సందర్భంగా తన మిత్రులను విందుకు పిలిచాడు. అందరూ సుహాసిని అదృష్టాన్ని, ఆమె భర్త హోదాని పరిపరి విధాలా ప్రశంసించారు. తనని వేధిస్తున్న సమస్య తండ్రి దగ్గర చెప్పుకునే సావకాశమే రాలేదు. వారం రోజులు పోయాక ఆయన స్టేషన్ దాకా సాగనంపుతూ కూతురుతో అన్నాడు, నాకింక ఏం కావాలిరా తల్లి, మీ అమ్మ పోయింది, నీ భవిష్యత్తు ఎలా దిద్దుతానా అని బెంగతో కుమిలిపోయాను. ఇప్పుడు నిన్ను చూసి గర్విస్తున్నాను. మీ అమ్మ స్వర్గంలో ఉండి నిన్ను దీవిస్తుంది, నన్ను అభినందిస్తుంది అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆమె కళ్ళ కింద నీలినీడలు ఆయన చూడలేదు. ఆమె గుండె చప్పుడు ఆయనకు వినిపించలేదు. కురవని మేఘాల్లాంటి కళ్ళతో తండ్రి దగ్గర సెలవు తీసుకుంది. గుమ్మంలో ఆమెను చూస్తూనే నరేష్ అన్నాడు, రా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నీకు వేరే గత్యంతరం లేదు. సుహాసిని తల సిగ్గుతో వాలిపోయింది. గుండెల్లో రక్తం చిందింది. బాధ, అవమానం, ఆగ్రహం అన్నీ మింగుకొని లోపలికి నడిచింది. మళ్ళీ ఎప్పటిలా సంసారం. కానీ భర్త దృష్టిలో మరింత చులకనైంది. తన నిస్సహాయతని వెల్లడి చేసుకొని అతని అహంకారానికి మరింత దోహదం చేసింది. ఓ రోజున చిన్న విషయానికి సుహాసిని అలిగి ముఖం ముడుచుకొని కూర్చుంది. నిజానికి అదేం పెద్ద విషయం కాదు ఆమె దృష్టిలో. ఓ రోజు స్టీరియోలో తనకిష్టమైన క్లాసికల్ సంగీతం రికార్డు పెట్టుకొని వింటోంది. ఎప్పుడు వచ్చాడో నరేష్ ఆ క్యాసెట్ తీసి ఏదో రాక్ మ్యూజిక్ క్యాసెట్టు పెట్టాడు. ఏమిటండి అలా చెప్పకుండా క్యాసెట్ తీసేశారు? మీ రాక్ సంగీతం ఇప్పుడు ఇంత అర్జెంటుగా వినాలా? అయినా నాతో చెప్పి తీయవచ్చుగా అని విసుక్కుంది. పాట పెట్టుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? నీ బోడి సంగీతం నేను ఇంట్లో లేనప్పుడు పెట్టుకో అన్నాడు. పోనీ ఆ విషయమే ముందుగా చెప్పొచ్చుగా ఆమె రెట్టించింది. నోర్ముయ్, ఇలాంటి వాటిలో వాదన పెంచకు హెచ్చరించి వెళ్ళిపోయాడు. సుహాసిని ఓ మూలకు పోయి కుమిలి కుమిలి ఏడ్చింది. మరో గంట పోయాక నరేష్ వచ్చి ఆమెను చూసి అన్నాడు, ఏమే, ఇంత సంపదలో పడేస్తే నీకు వెగటుగా ఉందా? నిన్ను ఏ గుమస్తాకో కట్టబెట్టి ఉంటే ఈ పాటికి నువ్వు అంట్లు తోముకుంటూ ముష్టి బతుకు బతికేదానివి. ఏం చూసుకొని ఆత్మాభిమానం అంటూ కుమిలిపోతున్నావు? ఈడియట్, ఇక నాకు కోపం తెప్పించకు. అతనికి అర్థమైంది అంతే. ఆమెకి ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఆమె ఆశించిన అనురాగం, తన వ్యక్తిత్వానికి గౌరవం లేవు. ఆమె దృష్టిలో ఇక్కడ ఆమెది ముష్టి బతుకే. ప్రతి క్షణం అతని దయా ధర్మాల మీద బతకాలి. ఎప్పుడు నేను నాది అంటుందో అప్పుడే అతను తన అధికారం గుర్తు చేస్తుంటాడు. ఈ బ్రతుకు బ్రతకలేదు. నరేష్కి ఏదో కారణం చెప్పి మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది. ఈసారి తండ్రికి తన సమస్య అంతా వివరించింది. నేను బిఏ చదువుకున్నాను,
తెలివిలో ఆయనకేం తీసిపోను. నిజానికి నేనే ఆయన కన్నా సంగీతం సాహిత్యం ఎక్కువ తెలిసిన దాన్ని. ఆయన ఉద్యోగానికి పనికొచ్చే పెద్ద కోర్సులు చదివి ఉద్యోగం సంపాదించి గొప్పవాడయ్యాడు. అంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే భరించలేను. నాకు గౌరవం ఇవ్వడం ఆయన నేర్చుకోవాలి. తండ్రి అంతా విన్నాడు. కూతురు కాపురంలో సుఖపడటం లేదని మాత్రం తెలుసుకున్నాడు. జాలిపడ్డాడు, కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు కూతురు ఎంతో సుఖంగా ఉందని భ్రమించాడు. కానీ ఈ వాస్తవం ఆయనను కృంగదీసింది. ఆమెను బాధించే విషయాలు ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, స్వతంత్రం. ఇవన్నీ ఆయనకు అంత పట్టించుకోవలసిన విషయాలుగా తోచలేదు. పెద్ద ఇల్లు, కారు, ఇంట్లో అన్నీ ఉన్నాయి. కూతురికి కావలసిన నగలు, బట్టలు కొంటాడు. ఎటొచ్చి తన మాటే నెగ్గాలంటాడు. ఏదో తిక్క మనిషి, అతను చెప్పినట్టే చేస్తే పోయిందేముంది? అమ్మాయి ఎందుకింత చిన్న విషయాలకి మనసు పాడు చేసుకుంటోంది అని ఆయన మనసులో అభిప్రాయం. అల్లుణ్ణి మందలించే స్థితిలో తను ఉన్నాడా? ఎలాగో అమ్మాయే సర్దుకుపోవాలి. ఈ మాత్రం దానికి కాపురం వదులుకోవడం మూర్ఖత్వం కాదు. అమ్మాయి మనసు నొచ్చుకోకుండా ఎలాగో తన మనసులో అభిప్రాయం ఆమెకు తెలియజేశాను. సుహాసిని తండ్రి దగ్గర నుంచి అంతకన్నా విరుద్ధమైన సలహా కూడా ఆశించలేదు. ఆయన కాలం నాటికి ఇంకా స్త్రీకి ప్రత్యేక ప్రతిపత్తి లేదు. స్త్రీ ఎప్పుడో ఎవరో ఒకరి ఇష్టాయిష్టాల ప్రకారమే బతికేది. అది బానిసత్వం అని ఎవరూ అనుకోలేదు. సుహాసిని తండ్రి పెళ్లి నాటికి చాలా మార్పులు వచ్చినా ఇంకా పాత సాంప్రదాయాల ప్రభావం పోలేదు. సుహాసినికి సానుభూతి కావాలి. తన సమస్యను అర్థం చేసుకొని తనకు నైతిక బలం ఇచ్చేవాళ్ళు కావాలి. తన స్నేహితురాలు సుశీల ఉంది ఈ ఊర్లోనే. ఆమె బాగా చదువు, సంస్కారం కలది. ఆమె తప్పక తన సమస్య అర్థం చేసుకుంటుంది. బహుశా పరిష్కారం కూడా సూచిస్తుంది. సుహాసిని సుశీల ఇంటికి వెళ్ళింది. కుశల ప్రశ్నలు, మర్యాదలు అయ్యాక సుహాసిని తన కథ అంతా వివరించింది. ఎంతో సుఖంగా ఉందనుకున్న సుహాసిని గుండెల్లో ఇంత బాధ దాచుకొని ఉందని తెలిసి సుశీల చాలా బాధపడింది. ఆమె బాధలన్నీ ఎంతో ఓర్పుగా వింది. చివరకు అంది, సుహాసిని, నువ్వు మన నాగరికతో ఎన్నో దశాబ్దాల ముందుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావో లేక ఇంకా మన స్కూలు, కాలేజీ జీవితాల్లో ఊహించుకున్న రొమాంటిక్ భావాల నుంచి బయటపడలేదో అర్థం కావడం లేదు. నిజమే, స్త్రీ వ్యక్తిత్వానికి గుర్తింపు ఉండాలి. ఆమెను ఒక ఆటబొమ్మగా ఆడించకూడదు. కానీ మన సమాజంలో ఇప్పట్లో స్త్రీకి అంత గుర్తింపు లభిస్తుందా? బస్సులో గర్భిణీ స్త్రీ నుంచున్నా లేచి సీటిచ్చే మగాడు లేడు. నువ్వు స్వతంత్రంగా ఏదైనా ఆఫీస్లో పనిచేసావనుకో, ఏమాత్రం తప్పు చేసినా ఏవమ్మా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నావా అని విరుచుకుపడే అధికారులు, లేక నీ పొందు కోసం నిన్ను అహర్నిశలు వేధించే అధికారులు తప్ప నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళు దొరుకుతారా? వాస్తవ పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. సుహాసిని ఆమె మాటలకు నిరుత్సాహపడింది. అంతేనంటావా? ఇలా పూర్తిగా నా వ్యక్తిత్వం చంపుకొని నా భర్త కాళ్ళ దగ్గర బానిసగా పడి ఉండాలంటావా? సుశీల ఆమెతో ఏకీభవించలేకపోయింది. సుహాసిని, నేను నీ అంత అభ్యుదయ భావాలు కలదాన్ని కాకపోవచ్చు. కానీ నాకు కొన్ని విలువలు, అభిప్రాయాలు ఉన్నాయి. సంసారం అంటే నా అంచనా, అవగాహన వేరు. దానికి మన చదువులు, డిగ్రీలతో పని లేదు. నీ భర్తలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కాదనను. అతను అహంకారి, గర్విష్టి. అతన్ని నీ అనురాగంతో, నీ త్యాగంతో సరైన మార్గంలోకి తెచ్చుకోవచ్చు. కనీసం ఆ ప్రయత్నంలో, ఆ మార్గంలో సాగనివ్వు. అతని సుఖం కోసం, ఆనందం కోసం, కనీసం అతని ఈగోని సంతృప్తి పరిచేటందుకైనా నువ్వు కొంత త్యాగం చేయి. త్యాగంలోనే నిజమైన తృప్తి, ఆనందం ఉంది. మన పురాణ ఇతిహాసాలు మనకు అందించిన జీవిత సత్యం అదేననుకుంటా. ఆనాడు సీతాదేవి నా వ్యక్తిత్వం, నా ఆత్మాభిమానం అంటూ అగ్ని పరీక్షకు అంగీకరించి ఉండకపోతే ఈనాడు ఇన్ని శతాబ్దాలుగా ఇందరి హృదయాలలో మహాసాధ్విగా నిలబడగలిగేదా? సుహాసిని ఒక్కసారి ఆవేశంగా అంది. అవును, సీత మహాసాధ్విగా నిలిచిపోయింది. కానీ సీతగా ఆనాడే ఆ మంటల్లో ఆహుతి అయిపోయింది. సుశీల, సారీ, నువ్వు నా మంచికే కోరి చెప్పావు. కానీ మన భావాలు పూర్తిగా వ్యతిరేకం. సీతకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదని నా అభిప్రాయం. నేను పతితగా చావనైనా చస్తాను, కానీ బానిస పతివ్రతగా అమరత్వం కోరుకోను.
నా భర్తను హింసించాలని, అతని మీద అధికారం చెలాయించాలని నా భావం కాదు. నాకు కావలసింది గుర్తింపు, నా వ్యక్తిత్వానికి ఓ గౌరవ స్థానం. అది లభించిన నాడు నా భర్త కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, సుశీల అంది. నాకు తోచింది చెప్పాను. కానీ నీ జీవితాన్ని గురించి నీకు కొన్ని స్థిరమైన భావాలున్నాయి. అవి తప్పా రైటా అని చెప్పగలిగే సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేదనుకుంటాను. కానీ ఏం చేసినా చిత్తశుద్ధితో ఆలోచించుకొని మరీ చెయ్యి. సుహాసిని ఇంటికి వచ్చేసింది. సుహాసినికి ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. తను ఏ వ్యక్తిత్వం కోసం అహర్నిశలు తప్పించి వాపోతోందో అది ఎవరి దృష్టిలోనూ అంత అమూల్యమైనదిగా లేదు. దాన్ని పణంగా పెట్టి కావలసిన సుఖాల్ని సంపదల్ని కొనుక్కోవచ్చనే చాలామంది అభిప్రాయం. సమస్య తనది, పరిష్కారం కూడా తన చేతిలోనే ఉంది. అది ఎప్పుడు ఏ రూపు దిద్దుకుంటుందో ఆ క్షణంలో ఆమెకు ఏమీ తెలియదు. ఇంటికి రాగానే నరేష్ ఆమెను మామూలుగానే ఆహ్వానించాడు. అతనికి సుహాసిని వెళ్ళిన పని తెలియదు. తన కాపురం గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళిందని తెలిస్తే మళ్ళీ ఆ గుమ్మంలో కాలు పెట్టనిచ్చేవాడే కాదు. రోజులు దొర్లిపోతున్నాయి. ఎక్కువ భాగం నిస్సారంగా నరేష్ మూడొంతులు ఆఫీస్ పనితో తలమునకలవుతూ ఉంటాడు. ఆఫీసులో ఏదైనా సమస్యలొస్తే ఆ చికాకంతా సుహాసిని మీద రుద్దుతూ ఉంటాడు. రాత్రి భార్యగా ఒడిలోకి తీసుకుంటాడు. అతను తన సౌఖ్యం కోసం ఏర్పరచుకున్న అనేక పరికరాల్లో భార్య ఒకటి. ఏం నిద్రపోతున్నావా నిలబడే? నరేష్ మాటలకు త్రుళ్ళిపడి సుహాసిని, లేదు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీ టిఫిన్ రెడీ చేశాను. అతను పలహారం తీసుకుంటూ అన్నాడు. మనం ఇవాళ సినిమాకు వెళ్తున్నాం. మా బిజినెస్ పార్ట్నర్ ఒకతను వచ్చాడు. అతన్ని ఎంటర్టైన్ చేయాలి. సినిమాకెళదాం రమ్మన్నాను. సుహాసిని గతుక్కుమంది. సారీ, మీరు వెళ్ళండి. ఇవాళ టీవీలో మంచి క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఉంది. నా ఫ్రెండు సుభద్ర గారిని రమ్మన్నాను. పాపం ఆవిడ ఇంత దూరం నా కోసం వస్తుంది. సుభద్ర, ఆవిడకి నాకు పని పాట లేదు. అన్నిళ్ళు తిరుగుతూ ఉంటుంది. నువ్వు లేందే ఇంకో ఇంట్లో దూరుతుంది. పర్వాలేదు, సినిమాకు తయారవు, నరేష్ చులకనగా అన్నాడు. కానీ సుభద్ర అందరిండ్లు తిరిగే మనిషి కాదు. తను రమ్మని మరీ కోరితే కంపెనీ ఇవ్వాలని వస్తోంది. ఆ మాటే అతనితో అంది. నా ఫ్రెండ్తో నిన్ను కూడా తీసుకువస్తున్నానని చెప్పాను. ఇప్పుడు నువ్వు రాందే నువ్వు సొసైటీలో నలుగురితో కలిసిమెలిసి తిరగలేవనుకుంటాడు. సుహాసినికి ఎంతమాత్రం వెళ్ళాలని లేదు. ఒక్కరోజు సినిమాకు రానంత మాత్రాన నన్ను పల్లెటూరు దాన్ని అనుకుంటాడా? అయినా మీతో పార్టీలకు వస్తూనే ఉంటానని అందరికీ తెలుసు కదా. సుహాసిని, ఈ వాదనలకు అంతుండదు. నువ్వు సినిమాకు వస్తున్నావు అంతే, గెట్ రెడీ అని నరేష్ రూంలోకి వెళ్ళిపోయాడు. సుహాసిని ముఖం ఎర్రబడింది. పిడికిలి కుర్చీ చేతికి బిగుసుకొని నరాలు ఉబ్బాయి, పెదాలు వణికాయి. వెళ్ళను అనుకుంది. మరుక్షణమే దాని పర్యవసానం ఊహించుకొని కలవరపడింది. వెళ్ళి తీరాలి, లేదా నరేష్ క్షమించడు. ఆమె కళ్ళల్లోంచి వెచ్చని బిందువులు బొగ్గల మీదుగా జారి టపటప నేల మీద పడుతున్నాయి. ఆమె కళ్ళు ఎర్రబడి వాచిపోయాయి. అలాగే వెళ్ళి ముఖం కడుక్కొని బట్టలు వేసుకొని సినిమాకు ముస్తాబైంది. ఇంతలో నరేష్ ఫ్రెండ్ వచ్చాడు. మామూలు పరిచయాలయ్యాయి. ఆమె ముఖంలో కానీ మాటల్లో కానీ ఉత్సాహం లేదు. ఆమె ఏడ్చి వచ్చినట్టు రమేష్కి తెలిసింది. అతని మిత్రుడు ఆమె మనసు బాగలేదని గ్రహించాడు. మీ శ్రీమతికి ఒంట్లో బాగున్నట్లు లేదు, ఆమెను ఉండిపోమనండి అన్నాడు. నరేష్కి ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోయింది. అబ్బే, ఆమె బాగానే ఉంది, 2 రోజుల నుంచి కొద్దిగా రొంపగా ఉంది అంతే. సుహాసిని లేని నవ్వు తెప్పించుకొని అంతే, నాకు బాగానే ఉంది అంది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ సాయంత్రం సహజంగా మాట్లాడలేకపోయింది, నవ్వలేకపోయింది, సంభాషణలో చలాకీతనం చూపలేకపోయింది. ఆమె అవమాన భారంతో కృంగిపోయింది. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఎలాగో సినిమా హాల్లోంచి బయటపడింది. అతని స్నేహితుడిని హోటల్ దగ్గర దింపి నరేష్, సుహాసిని ఇంటికి చేరారు. అంతవరకు నరేష్ ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంటికి రాగానే ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. ఏమే రాస్కెల్, నిన్నెవరో చిత్రవద చేసినట్లు ఇవాళంతా అలా ఏడుపు మొహం పెట్టుకున్నావే? నా ఫ్రెండు దగ్గర ఎంత షేమ్ అయిపోయానో తెలుసా? సుహాసినికి ఓపిక నశించింది. ఆమె అంతకన్నా బాధగా కోపంగా అంది. నేను షేమ్ అయ్యాను. మా ఫ్రెండు సుభద్ర వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. నీ పనికిరాని ఫ్రెండు సుభద్ర, నా ఫ్రెండు ఒకటేనా? అతను మళ్ళీ అరిచాడు.
ఆ, ఇద్దరూ ఒకటే. స్నేహానికి, గౌరవానికి, అంతస్తులతో సంబంధం ఏమిటి? అయినా మీరు నేను రానంటుంటే బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారు? సుహాసిని ఎదురు తిరిగింది. అతన్ని భరించలేకపోయింది. అతను ఆమె మాటల్ని భరించలేకపోయాడు. ఓహో, పొగరమోతు సమాధానాలు చెప్పావంటే జాగ్రత్త అని మీదకు వచ్చాడు. సుహాసినికి దుఃఖం పొర్లి వచ్చింది. ఏం కొడతారా అంది కోపంతో వణుకుతున్న కంఠంతో. అవసరమైతే, కానీ ఆ అవసరం లేదు. అతను విసవిసలాడుతూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. కళ్ళమ్మటి నీళ్లు కారుతుంటే సుహాసినికి వెక్కి వెక్కి ఏడుపొస్తోంది. అలా ఏడుస్తూ డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూలబడింది. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆమెను ఓదార్చేవారు లేరు. భర్త వచ్చి ప్రేమగా బుజ్జగించి తీసుకువెళ్లే ప్రసక్తి లేనేలేదు. ఆమె కుక్కలాగో పిల్లిలాగో తోక ముడుచుకొని వెళ్ళి అతని పక్కన పడుకోవాలి. అతనికి తెలుసు ఈ పెంపుడు కుక్కలని కొట్టవలసిన అవసరం కూడా లేదని. అతని సుఖం కోసం నరేష్ ఎన్నో సమకూర్చుకున్నాడు. టీవీ, ఫ్రిడ్జ్, స్టీరియో, కారు, భార్య. జీవం లేని వస్తువుల జాబితాలో ఈ జీవమున్న వస్తువు కూడా భాగమైపోయింది. సుహాసిని అనే ఒక వ్యక్తి ఉందని అతడు గుర్తించలేదు. అతనికో భార్య ఉంది, అంతే. ఈ ఆలోచన సుహాసినిని భయపెట్టింది. తను కరిగి ఆవిరై శూన్యంలో కలిసిపోతున్నట్లు అనిపించింది. ఈ ఇంట్లో తనని తను ఎక్కడ వెతుక్కోవాలి? నేనేమైపోయాను అని ఆమె హృదయం ఆక్రోశించింది. కన్నీళ్లు కారి కారి ఆరిపోయాయి. రాత్రి 2 గంటలు దాటింది. నరేష్ మంచి నిద్రలో గురకదీస్తున్నాడు. సుహాసిని ఆలోచనల మంటల్లో కాలిపోతోంది. కన్నీళ్లు నిస్సహాయతకి నిదర్శనం. సమస్యకు పరిష్కారం కాదు. పరిష్కారం తనలో ఉంది, తన గుండెల్లో ఉంది. అలనాడు పిట్స్బర్గ్లో ఇంగ్లీష్ వాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటులోంచి గెంటేస్తే ఏ అచంచల ఆత్మశక్తి ఎముకలు కొరికే చలిలో గాంధీజీని నిలబెట్టిందో అందులో అనుమాత్రం వచ్చి ఈ రాత్రి ఈ సిల్లీ పూల్ రాస్కెల్ చవట సుహాసినిలో ప్రవేశించింది. సుహాసినిలో ఇన్నాళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యక్తిత్వం మేలుకొంది. నిప్పు కణంలా, ప్రాణంలా కదిలింది ఆమె శరీరం. ఎర్రగా మండింది. ఆ క్షణాల్లో ఆమెకు ఎంతగానో ఎదిగిపోయినట్టు అనిపించింది. హిమాలయ శిఖరాలపై విహరించి సముద్రపు లోతులలో జలకమాడినంత శక్తివంతంగా, నిర్మలంగా ఉంది ఆమె హృదయం. ఆమె అలాగే నిర్భయమూర్తిగా కూర్చుంది. రామ్మూర్తి కూతుర్లా కాదు, సుశీల స్నేహితురాలిగా కాదు, నరేష్ భార్యగా అసలే కాదు, సుహాసినిలా. తూర్పు తెల్లవారుతోంది. మసకగా ఉన్న ప్రకృతి సుందరాకృతి దాల్చుతోంది. పక్షులు కిలకిలా రావాలు ఆకాశం వైశాల్యాన్ని గానం చేస్తున్నాయి. సూర్యుడి మొదటి కిరణం సుహాసినిని పలకరించింది. నరేష్ లేచాడు. పక్కన భార్య లేదు. విసురుగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి చూశాడు. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నాకు బెడ్ కాఫీ తేవాలని తెలియదు? తెలుసు, కానీ నేను తేను, మీరే తెచ్చుకోండి. ఏమీ తొట్టుబాటు లేకుండా చెప్పింది. పిచ్చి ముదిరిందా? వెళ్ళు, 10 నిమిషాల్లో తీసుకురా. అతను గదిలోకి వెళ్ళాడు. సుహాసిని కదలలేదు. 10 నిమిషాల తర్వాత అతను మండిపోతూ వచ్చాడు. యూ ఫుల్, కాఫీ తెమ్మంటే తేలేదే? సుహాసిని లేచి దగ్గరగా వెళ్ళి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది. యూ ఫూల్, నిన్ను చేసుకోమంటే మళ్ళీ వచ్చావే? ఎంత ధైర్యం? నరేష్ ఉగ్రుడైపోయాడు. చేయెత్తి కొట్టబోయాడు. సుహాసిని చెయ్యడ్డు పెట్టింది. ఆ దెబ్బ గాజులకు తగిలి అందులో గాజు పగిలి కింద పడింది. నరేష్ ఈ తిరుగుబాటుకి ఎంతమాత్రం సిద్ధంగా లేడు. ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో అతనికి అర్థం కాలేదు. ఆవేశంతో వణికిపోతూ నిన్ను నిన్ను అని మాటల కోసం తడబడ్డాడు. ఏమీ చేయలేవు. ఆ మాటలు అతని గుండెల్లో చాకుల్లా గుచ్చుకున్నాయి. పో నా ఇంట్లోంచి, ఇప్పుడే, ఈ క్షణం. అరవకు, వెళతాను అని సుహాసిని ద్వారం వైపు నడిచింది. నరేష్ సోఫాలో కూలబడ్డాడు. అతని ముఖం నిండా చెమటలు. ఆగు, అరిచాడు. నా వస్తువులన్నీ వదిలి వెళ్ళు. సుహాసిని టక్కున ఆగింది. తన వంటి మీద వస్తువులు చూసుకుంది. ఇందులో అన్నీ ఇంచుమించు అతనివే. అసలు తనే అతనిది, కానీ అతనది గుర్తించలేదు. సుహాసిని నెమ్మదిగా తన రూంలోకి వెళ్ళింది. నరేష్ సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ కూర్చున్నాడు. ఇలా జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదు. హఠాత్తుగా సుహాసిని మీద తన అధికారమంతా నశించిపోయిందని అతనికి అర్థమైంది. తన అధికారం, దర్పం, హోదా, ధనం అన్నీ ఆమె ముందు తృణప్రాయం. అరగంట గడిచాక సుహాసిని స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చింది. ఆమె ముఖం విరిసిన గులాబీలా ఉంది. సన్న జరీ అంచు నేత చీర కట్టుకుంది. వివాహం నాడు
తన ఒంటిని ఉన్న జత గాజులు, ఒంటిపేట గొలుసు, చెవులకు దుద్దులు మాత్రం వేసుకుంది. తన ముఖ్యమైన బట్టలు, వస్తువులు ఓ సూట్ కేసులో పెట్టుకొని సూట్ కేసు చేత్తో పుచ్చుకొని నరేష్ దగ్గరకు వచ్చి నిలబడింది. నరేష్ ఓసారి తలెత్తి ఆమెను చూసి మళ్ళీ తలదించుకున్నాడు. అతని ముఖం మాడిపోయి ఉంది. సుహాసిని బాధ, చీత్కారం కలిసిన స్వరంతో అంది, చూడు, నీ వస్తువులన్నీ గదిలో భద్రంగా పెట్టాను. వెళ్ళి చెక్ చేసుకో. ఎలా వచ్చానో అలా వెళ్తున్నాను. నేను నీ దాన్నే, కానీ నీకు ఆ విషయం అర్థం కాలేదు. దురహంకారంతో విర్రవీగిపోయావు. కానీ నాలాంటి ప్రేమించే భార్య కావాలంటే నన్ను వెతుక్కుంటూ రా, లేదా మరో బానిస కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో. నే వెళుతున్నాను. నరేష్ని నువ్వు అంది. చిన్నపిల్లవాణ్ణి మందలించినట్టు మందలించింది. అతను కోపంగా చూసినంతనే నిలువెల్లా వణికిపోయే సుహాసిని ఈవేళ అతనిని వీసమెత్తు గౌరవించడం లేదు. అయినా అతడు నిర్వీర్యుడు, అశక్తుడు అయిపోయాడు. ఆమె ముందుకు కదిలింది. ఇంటి డోర్ తెరిచి బయట గ్రావెల్ పాత్ మీద అడుగు పెట్టింది. నరేష్ని వెనక్కి రమ్మని పిలవలేదు. పిలుస్తాడని ఆమె ఆశించలేదు. ఆమె వీధిగేటు తీసుకొని బయట అడుగుపెట్టింది. అప్పటికే బాగా తెల్లవారింది. వీధిలో జనం తిరుగుతున్నారు. సుహాసిని వాళ్ళల్లో కలిసిపోయింది. నరేష్ భార్యగా కాదు, స్త్రీగా, సుహాసినిగా, ఆత్మాభిమానమున్న మనిషిగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.